నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. ఐపీఎల్ 2026 ఇప్పటి వరకు రసవత్తరంగా సాగిన లీగ్ దశ ముగిసి ప్లే ఆఫ్ స్టేజ్కి ఐపీఎల్ చేరుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ ప్లే ఆఫ్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఐపీఎల్లో లీగ్ దశలో ఆడిన అన్ని టీమ్స్ నుంచి బెస్ట్ 4 టీమ్స్ అంటే టాప్ పాయింట్స్లో ఉన్నటువంటి టాప్ 4 టీమ్స్ని ప్లే ఆఫ్ మ్యాచ్లకి సిద్ధం చేస్తారు. ఇప్పటికే 3 టీంలు ప్లే ఆఫ్ చేరుకున్నాయి. మరొక టీం 1-2 రోజుల్లో ప్లే ఆఫ్ చేరుకోబోతుంది. సో మొత్తం పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నటువంటి మొదటి 4 జట్లను ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్కు సిద్ధం చేస్తారు. ఇందులో టాప్ 1, టాప్ 2 ఈ 2 జట్లను క్వాలిఫైయర్స్ అంటారు. టాప్ 1 మరియు టాప్ 2 జట్లను క్వాలిఫైయర్స్ అంటారు. టాప్ 3, టాప్ 4 జట్లను ఎలిమినేటర్స్ అంటారు. అందుకనే క్వాలిఫైయర్కి వెళ్ళడానికి ఎక్కువగా టీమ్స్ మొగ్గు చూపుతూ ఉంటాయి. అందులో ఈ క్వాలిఫైయర్కి చేరడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మొదటి 2 స్థానాల్లో ఉండేటువంటి క్వాలిఫైయర్లకు క్వాలిఫైయర్ 1 అని మ్యాచ్ చేస్తారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్కి వెళ్ళిపోతారు. అంటే క్వాలిఫైయర్ 1 అంటే టాప్ 2 జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా ఫైనల్కి దూసుకెళ్ళిపోతారు. అందుకనే జట్లన్నీ కూడా క్వాలిఫైయర్ 1లో ఉండడానికి, క్వాలిఫైయర్ జట్టుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఇక రెండవ 3, 4 స్థానంలో ఉన్న జట్లను ఎలిమినేటర్స్ అంటారు. ఈ 3, 4 జట్లు ఎలిమినేటర్స్ మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన వాళ్ళు నేరుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. అంటే క్వాలిఫైర్లో ఉన్న టాప్ 1, టాప్ 2 జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో గెలిచిన వారు నేరుగా ఫైనల్కి వెళితే, టాప్ 3, టాప్ 4లో ఉన్నటువంటి ఎలిమినేటర్స్ మధ్య ఈ టాప్ 3, టాప్ 4 జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిన వాళ్ళు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది ఈ క్వాలిఫైయర్ జట్లకు ఎలిమినేటర్ జట్లకు మధ్య ఉన్నటువంటి తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరుగుతుంది. ఏ, బి అనే 2 టీములు మధ్య పోటీ జరిగింది. ఏ టీం విన్ అయితే ఏ టీం నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ బి టీం అనేది క్వాలిఫైయర్ 2గా మారిపోతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్కి అర్హత సాధిస్తుంది. అదేవిధంగా ఎలిమినేటర్లో టాప్ 3, టాప్ 4లో ఉన్న జట్ల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరైతే ఓడిపోయారో వారు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే, గెలిచిన వారు క్వాలిఫైయర్ 2కి వెళ్తారు. అంటే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఓడిన వాళ్ళు, ఎలిమినేటర్ల మధ్య జరిగిన మ్యాచ్లో గెలిచిన వాళ్ళు, వీరిద్దరూ క్వాలిఫైయర్ 2కి చేరుకుంటారు. ఈ క్వాలిఫైయర్ 2 అంటే ఎవరైతే క్వాలిఫైయర్ 1లో గెలిచినటువంటి టీము, ఎలిమినేటర్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిపోయినట్టు టీము, ఈ 2 టీముల మధ్య క్వాలిఫైయర్ 2 జరుగుతుంది. ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వారు ఫైనల్కి వెళ్తారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక టీం ఫైనల్కి వెళ్ళింది క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ద్వారా. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ద్వారా మరొక టీం ఫైనల్కి వెళ్ళింది. ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్ గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఐపీఎల్ 2026 ఛాంపియన్స్గా నిలుస్తారు. ఇది ప్లే ఆఫ్ మ్యాచ్లకు సంబంధించినటువంటి విశ్లేషణ.